ఎస్ సార్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ తనను దూషించడం, అవమానించడం, తాను చనిపోవాలని శాపాలు పెట్టడమే వారి విధానంగా మారిందన్నారు కేసీఆర్. పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించామని, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్ఎస్ సత్తా తెలిసేదన్నారు. ఎస్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, తెలంగాణ భవన్ లో ఇప్పటికే కేసీఆర్ కొన్ని హాట్ కామెంట్లు చేశారని చెప్పుకోవచ్చు. తెలంగాణ భవన్ వేదికగా ప్రారంభమైన ఎల్పీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మాత్రం ప్రభుత్వ పని కూడా కొన్ని హాట్ కామెంట్లు చేశారు. నన్ను దూషించడం, అవమానించడమే ఇప్పుడు ప్రభుత్వ విధానం అంటూ కూడా కేసీఆర్ అయితే ఇప్పటివరకే ప్రభుత్వాన్ని అయితే టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనుసరిస్తున్న విధానానికి సంబంధించినంత మాత్రం నేను ఎప్పుడు చనిపోవాలని శాపనార్థాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం విధానంగా కనిపిస్తుంది అంటూ కూడా సమావేశంలో కేసీఆర్ ఒక కీలక కామెంట్లు అయితే చేశారు. దాంతోపాటుగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో కూడా మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించినందుకు మాత్రం ఏదైతే వ్యతిరేకత ఉందో వ్యతిరేకత మాత్రం గ్రౌండ్ లో ఇప్పటివరకే పూర్తిగా కనిపిస్తుంది. గ్రౌండ్ లో మాత్రం ఏదైతే వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత ఓటుకు సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే పార్టీకి సంబంధించినందుకు మాత్రం పార్టీ గుర్తు లేకపోయినా కూడా పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు మాత్రం చాలా స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటిందంటూ కూడా ఇప్పటివరకే కేసీఆర్ అయితే సమావేశంలో తెలిపిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఆట కమిటీలు గమనిస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎప్పటికప్పుడు కూడా నన్ను దూషించడం, అదేవిధంగా అవమానించడమే ఇప్పుడు ప్రభుత్వ విధానంగా కనిపిస్తుంది అంటూ కూడా కొన్ని ఆట కమిటీలు కూడా చేసే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇంకా కొన్ని ఆట కమిటీలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఆట కమిటీలు మనం గమనిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మన పార్టీ మంచి రిజల్ట్ సాధించింది. వచ్చే ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం పూర్తిగా పార్టీకి సంబంధించిన సింబల్ ఉంటుంది కాబట్టి సింబల్ పైన గెలుపొందడానికి మాత్రం చాలా వరకు కూడా ఛానల్ కూడా బీఆర్ఎస్ గెలుపొందుతుంది అంటూ కూడా ఒక కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు అయితే విరమిగారో వారికి సంబంధించినందుకు ప్రజలే ఇప్పటివరకే బుద్ధి చెప్పారంటూ కూడా ఒక కామెంట్ చేశారు. దాంతోపాటుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ఎక్కడ కూడా అహంకార పూరితంగా కూడా హింసలు కూడా చేయలేదు, అలాంటి ప్రయత్నాలు కూడా ఇప్పుడు చేయలేదు. కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడుతూ వచ్చారు అంటూ కూడా కొన్ని కామెంట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాత్రం ప్రతిపక్ష హాల్లో కూడా మనం ఉన్నాము. అంటే ప్రభుత్వం ఒక పక్క విధానాలకు సంబంధించిన దానిపైన కూడా ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న నేపథ్యంలో మాత్రం దాంతోపాటుగా ప్రతిపక్షంలో మనం ఉన్నాం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉండాలని చెప్పి కూడా ఆ నేతలకైతే సూచించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ గతంలో బహిరంగ సభల వేదికల్లో కూడా గుడ్లు తీయడం, లాగులో తొండలేయడం ఇలాంటి హాట్ కామెంట్లు ఏవైతే చేశారో వాటన్నిటి కూడా ప్రజలు ఓట్ల రూపంలో కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీకి తెలుపుతున్నారంటూ కూడా ఒక హాట్ కామెంట్ అయితే కేసీఆర్ చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా 2 సంవత్సరాల్లో కూడా ఇప్పటివరకే ఎలాంటి పాలన చేయలేదు, పాలన చేయకపోగా కూడా కొత్త పాలసీలు కూడా ఎక్కడ తీసుకురాలేదు అంటూ కూడా ఇప్పటివరకే కేసీఆర్ అయితే సమావేశంలో మాత్రం ఒక కామెంట్లు అయితే చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా తీసుకొచ్చిన పాలసీలు అంతా రియల్ భూము సంబంధించి దాని అంటే రియల్ భూమి ద్వారా మాత్రం ప్రజల ఆస్తులకు సంబంధించినందుకు మాత్రం ఎక్కడ కూడా పెరగట్లేదు. రాష్ట్రంలో మాత్రం ప్రజలకు సంబంధించిన రియల్ భూము ఆస్తులు కూడా తగ్గుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనే విధంగా కూడా ఒక హాట్ కామెంట్లు అయితే చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా రైతాంగానికి విషయానికి వస్తే మాత్రం యూరియాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాత్రం యూరియా ఇంటింటికి వెళ్ళి చేను వద్దకు వెళ్ళి డైరెక్ట్ గా ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు యాప్ల రూపంలో మాత్రం తీసుకురావడం కూడా ఇప్పటివరకు కేసీఆర్ తప్పుపెట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒక బస్తా యూరియా కావాలంటే మాత్రం రైతులు వెళ్ళి లైన్లో నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకం ఒక్కటి కూడా ప్రకటించకపోగా వాటినన్నిటిని కూడా ఆపివేసింది అంటూ కూడా ఇప్పటివరకు సమావేశంలో మాత్రం కేసీఆర్ అయితే ఒక హాట్ కామెంట్లు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో మాత్రం ఎలాంటి కొత్త పథకాలు కావచ్చు అవలంబిస్తున్న విధానాలకు సంబంధించిన ప్రతి అంశంపైన కూడా ఇప్పటివరకు ప్రజలందరూ కూడా
క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ప్రజలు ఏ ఎన్నిక వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఒక పక్క మాత్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏ విధంగా బుద్ధి చెప్పాలో అదే విధంగా బుద్ధి చెప్పడానికి మాత్రం వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అంటూ కూడా ఒక ఆర్ట్ కమెంట్ అయితే ఇప్పటివరకు కేసీఆర్ చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఇదే సమయంలో మాత్రం ఒక పక్క ఇరిగేషన్ కి సంబంధించిన అంశంపై కూడా ఆ కాసేపట్లోనే కేసీఆర్ మాట్లాడబోతున్నారు. 3 బహిరంగ సభలకు సంబంధించిన మాత్రం బహిరంగ సభలు ఎక్కడెక్కడ ఏ ప్లేస్ లో నిర్వహించాలో అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఆ కేసీఆర్ కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే 2 ఏళ్ల ఆ కాంగ్రెస్ కు సంబంధించిన మాత్రం 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఇప్పటివరకే ఒక్క కొత్త పథకం కావచ్చు, కొత్త విధానం కావచ్చు, దాంతోపాటుగా ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు అంటూ కూడా ఇప్పటికే సమావేశంలో మాత్రం కేసీఆర్ ఆ నేతలకు దిశానిర్దేశం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో యూరియా కొరతకు సంబంధించిన మాత్రం గతంలో యూరియా కొరత కూడా రైతులందరూ కూడా లైన్లో నిల్చున్నారు. లైన్లో నిల్చొని కూడా వెళ్ళిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. రైతాంగ విషయంలో కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం తన విధానాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కడ కూడా విధానాలను కూడా పూర్తి స్థాయిలో మొత్తం ప్రకటించలేకపోతుంది అంటూ కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇప్పటివరకే కేసీఆర్ అయితే కొన్ని హాట్ కమెంట్లు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే ఇప్పటికే కనిపిస్తుంది. సో ప్రవీణ్, ఇప్పుడు మనం చూసుకుంటే అంటే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను పక్కన పెడితే ఈ రోజు జలవనరులకు సంబంధించి కీలక దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. మరి దానితో పాటు ప్రస్తుత తాజా రాజకీయ పరిణామాలపైన కానీ లేకపోతే ఫ్యూచర్ లో ఇంకా ఎటువంటి ఉద్యమాలు చేపట్టాలనే అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉంటాయా? అలాగే ఇప్పుడు దాకా ఎవరెవరు హాజరయ్యారు? అంటే పిలిచిన ముఖ్య నేతలందరూ అంటే పార్టీ క్యాడర్ కి సంబంధించిన వారు మాత్రమే ఆహ్వానితులా, లేకపోతే ఇంకా జిల్లాలు మండలాలకు సంబంధించిన నేతల్ని కూడా పిలవడం జరిగిందా? ఇప్పటికైతే పార్టీకి సంబంధించిన ఎవరైతే ఇన్వైట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భవన్లో సమావేశంలో కూడా పాల్గొన్నారు. కాసేపట్లోనే ఇరిగేషన్ కి సంబంధించిన అంశంపైన కూడా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఆ పథకానికి సంబంధించి బీఆర్ఎస్ సాయంలో 91 టీఎంసీల ఆ నీటికి సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 45 టీఎంసీలకే ఇప్పటివరకే ఒప్పుకుంది అనే దానిపైన కూడా బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ కూడా టార్గెట్ చేస్తుంది. కానీ ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు, ఎక్కడెక్కడ ప్రజలకు సంబంధించినందుకు మాత్రం ఒక పోరాటం చేయాలి, ప్రజా పోరాటం చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేత ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రజా పోరాటం ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నాము అనే దానిపైన కూడా సమావేశం వేదిక నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం 2 ఏళ్ల కాంగ్రెస్ లో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ప్రజలకు సంబంధించిన మాత్రం ఏమైనా నిర్ణయాలు ఇప్పటివరకే ఉపయోగపడే విధంగా ఉన్నాయనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆ కేసీఆర్ అయితే సమావేశంలో మొత్తం ఒక సూచనలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ సమావేశ వేదికగా కేసీఆర్ ఇంకా ఎలాంటి ఆర్గ్యుమెంట్లు చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాసేపట్లోనే ఇరిగేషన్ సంబంధించిన అంశంపైన కూడా ఆ కేసీఆర్ మాట్లాడిన తర్వాత మాత్రం ప్రజా ఉద్యమానికి సంబంధించినందుకు మాత్రం ఎక్కడెక్కడ ఎలాంటి ఉద్యమాలు చేయాలి, ఏ జిల్లాల్లో కూడా ఆ బహిరంగ సభలు నిర్వహించాలా, బహిరంగ సభల తేదీలకు సంబంధించిన దానిపైన కూడా ఆ కేసీఆర్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. సో ప్రవీణ్, అంటే ఇప్పుడు ఈ సమావేశం అనంతరం ఆయన ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఏ అంశాల మీద సమావేశంలో డిస్కస్ చేశారనే అంశాలని ఆయన ప్రస్తావిస్తారా? అలాగే ఇందాక మీరు చెప్పారు 3 బహిరంగ సభలు ప్లాన్ చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అని. ఆ సభలకు సంబంధించి కూడా ఇప్పుడు జరిగే సమావేశంలో నిర్ణయిస్తారా, లేకపోతే ఆ సభలకు సంబంధించిగా ఫ్యూచర్ లో ఇంకా మరిన్ని సమావేశాలు కొనసాగిన తర్వాత బహిరంగ సభల గురించి చెప్పే అవకాశాలు ఉంటాయా? ఈ సమావేశంలోనే కేసీఆర్ బహిరంగ సభలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి, సమావేశాలు కూడా ఎక్కడ నిర్వహించబోతున్నామో అనే దానిపైన కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్, జయేశ్వర్ రెడ్డి, పల్లరాజేశ్వరరెడ్డితో పాటు గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నిరంజన్ రెడ్డితో కూడా సమావేశమయ్యారు. ఆ సమావేశమైన సమయంలో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినందుకు మాత్రం ఆ ప్రాజెక్టులో తెలంగాణ రైతానికి ఎంత అన్యాయం జరుగుతుంది, అన్యాయం పైన కూడా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అన్యాయం పైన కూడా ఆ ప్రతినిత్యం పోరాటం చేయాలి అంటూ కూడా ఇప్పటివరకే కేసీఆర్ అయితే ఆ సూచనలు చేశారు. అందులో భాగంగానే ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఉండబోతున్నాయి, బహిరంగ సభలు ఆ ప్లేస్ ను అదేవిధంగా తేదీని కూడా కేసీఆర్ ఖరారు చేయబోతున్నారు. తేదీలకు సంబంధించినందుకు మాత్రం ఎప్పుడు ఉంటుంది అనే దానిపై కూడా సమావేశంలో మాత్రం కేసీఆర్ తెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజా పోరాటం అదేవిధంగా ఆ తెలంగాణ రైతాంగానికి సంబంధించినందుకు మాత్రం నేటి విషయంలో మాత్రం ఆ కాంగ్రెస్ అవలంబిస్తున్న ఆ విధానాలకు సంబంధించినందుకు మాత్రం పూర్తి ఆ విధానాలు కూడా ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నింటి కూడా వ్యతిరేకించే ఆ విధంగా కూడా ఒక పోరాటాన్ని కూడా తీసుకురావాలి అనే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఆ సిద్ధంగా ఏవైతే ఆ ఉద్యమ నేపథ్యానికి అంటే గతంలో నీళ్లు నియామకాలు అనే ట్యాగ్లైన్తో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి నీళ్లకు సంబంధించిన అంశాల్లో కూడా ఎక్కడ కూడా రాజీ పడే అవసరం లేదు, రాజీ పడమంటూ కూడా ఇప్పటివరకు అధినేత చెప్పిన నేపథ్యంలో మాత్రం వాటన్నిటికీ ఆ సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా ఆ కేసీఆర్ ప్రకటన చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది.
సో ప్రవీణ్, పార్టీ అంటే ఇప్పటిదాకా ఆయన ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ వాళ్ళు చిన్న చిన్న సమావేశాలు జరిపించడం మనం చూసాము. సో ప్రధానంగా పార్టీ మొత్తం క్యాడర్ అంతటిని ఒకే తాటికి చేర్చి ఇంత పెద్ద సమావేశం చేయడం ఈ మధ్య కాలంలో ఇదే మనం చెప్పుకోవచ్చు. సో బయట అంటే తెలంగాణ భవన్ చుట్టూ కూడా ప్రజలు గుమిగుడు ఉన్నారు. ఆయన బయటకు వచ్చి ప్రజలతో కూడా మాట్లాడే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే అంటే ఆయన ప్రజల్లోకి రావడం చాలా వరకు తగ్గిపోయింది. సో ఇప్పుడు బహిరంగ సభల్ని అంటే ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నారు, దానికి సంబంధించి కాకుండా ఇప్పుడు ప్రజలు చాలా మంది అక్కడికి చేరుకున్నారు, వారితో మాట్లాడే అవకాశాలు ఉంటాయా? అంటే అంటే పార్టీని సంస్థాగతంగా దృఢపరిచే అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆ భవన్ కి చేరుకున్నారు. ఎవరైతే ఇన్వైట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే భవన్ లోపలికి కూడా ఆ మీటింగ్ హాల్లోకి అనుమతి చేశారు. ప్రజెంట్ మనం తెలంగాణ భవన్ లో చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ కార్యకర్తలు అందరూ వచ్చారు. వారందరూ కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. పార్టీ అధినేత ఎప్పుడు బయటికి వస్తారు అనే దానిపైన కూడా వాళ్ళందరూ కూడా ఆ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ వచ్చే సమయంలో కూడా గేటు వద్ద భారీగా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు. కాన్వాయ్ వెంటనే వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చిన సిచ్యువేషన్ అయితే కల్పించింది. అదే సమయంలో మాత్రం కేసీఆర్ అభివాదం చేశారు. కార్యకర్తల్ని ఉద్దేశించి కూడా ఏమైనా మాట్లాడతారని చెప్పేసి కూడా వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ కేసీఆర్ ఓన్లీ మీడియా సమావేశాన్ని మాత్రమే ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఆ సమావేశంలో కూడా మాట్లాడుతున్నారు కాబట్టి సమావేశంలో మాట్లాడిన తర్వాత మాత్రం కేసీఆర్ ఎలాంటి మీడియా సమావేశాలు మాత్రం ఎలాంటి ప్రసంగం చేయబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సమావేశం ముగిసిన తర్వాత మాత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే మాత్రం ప్రెస్ మీట్ వేదిక కూడా ఎలాంటి అంశాలపైన కూడా కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉందన్న దానిపైన మాత్రమే ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఎవరైతే ఇన్వైట్స్ ఉన్నారో ఇన్వైట్స్ మాత్రమే ఆ భవన్ లోకి అనుమతించారు, వారు మాత్రమే ఆ భవన్ లో ఇప్పటికే సమావేశాల్లో కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మాత్రం కేసీఆర్ ఆ ప్రెస్ మీట్ ఉంటే మాత్రం ఏ విధంగా ప్రసంగించబోతున్నారు అనే దానిపైన కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొదటగా అయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా టార్గెట్ చేస్తూ ఇప్పటివరకే ఆ కేసీఆర్ ప్రసంగించారు. ఇప్పుడు ఇరిగేషన్ సంబంధించిన అంశంపైన కూడా కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. కాబట్టి ప్రసంగం ముగిసిన తర్వాత ఎక్కడెక్కడ సభలు పెట్టబోతున్నారు, ఎంతమందితో సభ ఉండబోతుంది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు మాత్రం ప్రజా పోరాటం ఏ విధంగా చేయబోతున్నాము అనే దానిపైన కూడా ప్రతి అంశంపైన కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.